वीडियो अलाउड नहीं है वीडियो राम रा अप्सराशा డైరెక్ట్ గుద్దాడు ఏంట్రా ఈరోజు. సో ఇప్పుడు డ్యూటీకి వెళ్తాను. ఆఫీస్ దగ్గర నుంచి ఒక 400-500 మీటర్స్ దూరంలో ఉంది. సో మధ్యాహ్నం తినేసి ఇక ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. అండ్ ఆడికి వెళ్తే ఒక గంటన్నర తర్వాత వస్తాం. సో ఎలాగో సాటర్డే కాబట్టి అంత వర్క్ ఏం లేదు. సోర చూడడానికి వెళ్తున్నాం. నువ్వేమన్నా కొంటావా ఏంట్రా? నువ్వేమన్నా కొంటావా? ఏం కొనం గాయస్, డబ్బులు లేవు, చిల్లీ కావలేదు, చూసి వచ్చేస్తాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వద్దు ఉన్నాయి వింత చూస్తున్నారా? భయపడుతున్నావా? ఎలాగా ఇక్కడ ఎవరో తెలియదు మనకి. ఇంటెలిజెంట్ బాయ్. అమ్మాయి ఇన్నే చూస్తుంది చూడండి చూడండి. అన్నగాడి రాడు చిలక నవ్వు, అదే కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి వాడికి. సర్లే అన్నీ కళ్ళాడు తీసేస్తాను, నాకు కనబడక్కర్లేదు అలా. గైస్ మా వాడు అక్కర్లేని లింకులు అన్నీ పెడతాడు నాకు. మీరన్నీ నమ్మద్దు గైస్. రే నీ వాల్యూ నీకు తెలియట్లేదురా. నీ వాల్యూ నీకు తెలియట్లేదు. రే చాలా పాపం రా. ఇలా ఎత్తి ముద్దు కూడా వెళ్ళిపోతున్నాడు. ఊరుకో ముద్దు కూడా వెళ్ళిపోతున్నాడు. ఏం కాలేదు. కారు నేర్చుకుంటున్నాడు రా. చూడు ఎంత స్లో తిప్పుతున్నాడు. కారు సూపర్ ఉంది. వాళ్ళు వద్దులేదు, జనాలు ఉన్నారు. ఈ కార్ అసలు ఉందారా? సూపర్ కార్ ఇది. మేము ఇద్దరం కొనుక్కోవాలనుకుంటున్నాం నెక్స్ట్ మంత్ మా శాలరీతో. సో దగ్గరికి వచ్చేసాం. స్టూడియో కనపడుతుంది. కెమెరా నీకు ఆపోజిట్ తిప్పడానికి లేదా? లేదనుకుంటా. లేదా? ఓకే లేదు. రామ్మా రా అప్సరాశా డైరెక్ట్ గుద్దాడు ఏంట్రా ఈరోజు? వెళ్ళే ప్రతి వాడు గుద్దుకుంటూ వెళ్తున్నాడు. ఆవిడేమో రాంగ్ రూట్లో గుద్దుకుంటూ అది డైరెక్ట్గా ఎదురుకు వచ్చేసింది. వీడియోలో కూడా ఇలా వాయిస్ చేస్తున్నాను. గైస్ స్టూడియోకి వచ్చేసాం. గైస్ స్టూడియో కామెడీ ఏంటంటే స్టార్టింగ్లో రాగానే ఎదురయ్యో ఇనుప రాడ్లే కదా పాది పెట్టారు. మేము స్టైల్గా దాని లోపల నుండి దూరం వస్తుంటే పక్కనే ఎంట్రెన్స్ ఉంది, అది చూసుకోకుండా దూరం వస్తున్నాం అనమాట. మనోడు కింద పడి చీర కొట్టుకుపోయాడు. పడుంటే పరుగు పోయేది. 200 రూపీస్ టీషర్ట్స్ అనమాట. మా వాడికి ల్యాప్టాప్ బాక్స్ లాగా ఇట్లాంటి చిన్న పౌచ్ బ్యాగ్స్ కావాలంట. 200 అంటారా? చూసుకో. దేనికి? ఇది ఫోన్ పెట్టుకోవడానికి. నీకు తెలియదురా. అండ్ కామెడీ ఏంటంటే ఆఫీస్లో రావడానికి ఫార్మల్స్ అన్నీ కొనుక్కొని వచ్చా. నియర్లీ 4-5 జతలు తీసుకొని వచ్చాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక్కడు ఫార్మల్స్ వేసుకున్నాడు కనపడాను. అందరూ టీ షర్ట్లు షార్ట్ వేసుకొని వచ్చేస్తున్నాడు ఆఫీస్కి. నాకు మైండ్ పోయింది. అండ్ నేను మామూలు డ్రెస్ వేసుకుని రావడానికి మామూలు డ్రెస్ తేలేదు. సో అదే ఫార్మల్స్తో కంటిన్యూ అవుతున్నా. ఇంకా అప్పుడప్పుడు ఇలా కంపెనీ వాళ్ళు ఇచ్చిన టీ షర్ట్లు వేసుకొని వస్తున్నాను అనమాట ఆఫీస్కి. అయితే మనకే ఒక షర్ట్ కొనుక్కున్నాం, మిగతా అన్ని టీ షర్ట్లే. నిన్న పెట్టిన రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయిరా? 1800 వ్యూస్ కదా. 1800 వ్యూస్ రాగానే ఎవరో అమ్మాయి ప్రొఫైల్లో అంటే లైక్ సజెషన్స్లో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి 15,000 మంది ఫాలోవర్స్. ఆ అమ్మాయితో వీడు కొలాబరేషన్ చేస్తాడంట. ఎంతకు తెగించారా? మెసేజ్ పెట్టడానికి వెళ్ళాడు అన్న. ఏది వచ్చిన 1800 వ్యూస్కి వీడు కొలాబరేషన్ ప్లాన్ చేశాడు అమ్మాయితో. అంటే 1800 వ్యూస్. అమ్మాయికి ఎంతమంది ఫాలోవర్స్ రా? 15,000 ఫాలోవర్స్. చెప్తా కొట్టింది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఆటగాళ్ళు అందరు చూసా. అండ్ చెప్పడం మర్చిపోయా, ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టావుగా, మెసేజ్లు కూడా పెడుతున్నావు. మ్యాటర్ ఏంటంటే మనోడు కామెంట్ పెట్టాడు అనమాట. ఏదో ఫుడ్ రీల్, అది ఫుడ్ రీల్కి కామెంట్ పెడితే పర్లేదు, తెలియాలి, ప్రపంచానికి తెలియాలి నువ్వు చేసిన ఘోరం అనాలా లేకపోతే ఘనతనాలా అర్థం కాదు. ఏం లేదు నేను చెప్తాను, నాకు చెప్తాను.
కామెంట్ పెడితే అమ్మాయి లైక్ కొట్టింది. సో పాపం లైక్ కొట్టిందని వదిలేను కదా, లైక్ కొట్టిందని అమ్మాయికి ఫాలో రిక్వెస్ట్ పెట్టాడు అన్న. ఫాలో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. పాపం అమ్మాయి ఎంత మనోడి షర్ట్ కూడా జూడియో షర్ట్లానే ఉంది. ఇక్కడ చూస్తే అందరు నన్ను అదే అనుకుంటారు ఇక్కడ ఎంప్లాయ్. లేదు కంటెంట్ డైవర్ట్ చేస్తున్నావు నువ్వు. ఆ అమ్మాయి ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. సో ఆ తర్వాత మనోడు ఆగకుండా మెసేజ్ పెట్టాడు డైరెక్ట్గా. మెసేజ్ రిప్లై నాకు ఎందుకు అది నీ ఫేక్ అకౌంట్ అది నీ ఫేక్ అకౌంట్ అని నాకు ముందే డౌట్ రా. అంటే అమ్మాయిది ఏ ఊరు అని అడిగితే నేపాల్ అన్నది అనమాట. ఇక మనోడు పెళ్లి నేపాల్లో చేస్తున్నా ఫిక్స్ అయిపోయాడు దానికి. డెస్టినేషన్ వెడ్డింగ్ గైస్ ప్లాన్ చేసాం ఫ్రెండ్ అందరూ. రోజుకి 70 మంది 50 మంది అమ్మాయికి రిక్వెస్ట్ పెడతాడు వీడు. అందులో ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. దానికి నన్ను చాటింగ్ చేయమంటున్నాడు. మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పాపి సార్ చూడండి గైస్, పాపాలు చేపిస్తున్నాను. చాలా అమాయకుడిని. నా మాటలు వినవట్లేదు చూసారా. ఏమి మనం కొని కనపట్టలేదురా. బాగానే ఎక్స్ట్రా అంటే అఫ్కోర్స్ మనం ఏం కొనమనుకో, మనం జస్ట్ జూడియో వ్లాగ్ చేయడానికి వచ్చాం. మేమేం కొనట్లేదు గైస్, మా దగ్గర పైసలు. నువ్వు నేను చూసుకోవాలి బ్లాగ్. మీరు వైరల్ చేస్తే మేము కొనుక్కుంటాం. ఏ బాడ్రీ నువ్వు ఎంతకున్నావు? ఇక్కడ చూసే వాళ్ళు అందరూ మేము ఏదో పెద్ద బ్లాగర్స్ అనుకుంటున్నారు. తెలియదు కదా ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదని. జూడియోలో వైట్ షూస్ కొనుక్కోవచ్చు. వైట్ షూస్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే బయట 300 బయట ఎక్కడ కొనుక్కున్నా మాసిపోతాయి. వైట్ షూస్ ఎప్పటికప్పుడు రిప్లై చేసుకోవాలి కాబట్టి. అంటే రబ్బర్ చెప్పులు స్లైడ్స్ అనుకోండి. మంచి ఎరా తీసుకుంటావు డ్రైవర్లు తీసుకో. దానికి కొన్ని నా డబ్బులు ఇవ్వాలా? ఏమి ఇచ్చేవరా నువ్వు? కూల్ రాకి అది కాదు నాకా అంటే అడుగుతున్నావు నాకు తీసుకుంటారని. అందరూ మమ్మల్ని చూసి మేము ఏదో బ్లాగర్స్ అనుకోవడం ఏమీ లేదనమాట. ఈ ఊల్ షర్ట్ కొనుక్కోవచ్చు, బాగుంది. నువ్వు కొన్నావు కదా అది? నాది ఎంత? నువ్వు ఎంత కొన్నావు? నేను కొనలేదు, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది నీకు బర్త్డేకి ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు కొన్నావులే కానీ ఎంత? ఇలాంటివి బాగుంటాయి. ఏమో తెలియదు 700 700. వీడియో అలౌడ్ ఆపోజిట్ టు జూడియో. సో జూడియో నుండి బయటకు వచ్చేసాను అనమాట. ఏమన్నారంటే అంటే బ్లాగ్ అంతా అయిపోయిన తర్వాత వాడు ఎవడో వచ్చి వీడియో తీయడానికి అవ్వదు అంటున్నాడు, వీడియో తీయకూడదు అంటున్నాడు. చేసేసాం అంతా అయిపోయింది, వచ్చేస్తున్నాం, అప్పుడు వచ్చి వీడియో తీయకూడదు అంటున్నాడు. సరే ఎలాగ అయిపోయింది కదా అని వచ్చేసాం. సో ఎవరైతే చూస్తున్నారో వీడియోకి అలాగే ఇది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం డైలీ అవుతుందా డైలీ బ్లాగ్? చూద్దాం. నేను గుండు కొట్టిస్తే మళ్ళీ బ్లాగ్లోకి రాను. ఎందుకు రావాలి చూద్దాం. రావాలి. గుండు కొట్టిస్తే క్యాప్ పెట్టుకోరా. ఓకే. సో డైలీ బ్లాగ్స్ వస్తాయి అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.